ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి వరుసగా ముప్పులు ముంచుకొస్తున్నాయి. ఒకవైపు ప్రాసెసింగ్ ప్లాంట్ల మోసపూరిత వైఖరి, మరోవైపు నాణ్యత ప్రమాణాల హెచ్చరికలు ప్రస్తుతం ఆక్వా రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సిండికేట్గా మారిన రొయ్య ప్రాసెసింగ్ ప్లాంట్లు ఆక్వా రైతులు పొట్టకొడుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే 10 రూపాయల చొప్పున తగ్గించి రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్యాయంగా కోత పెట్టిన సొమ్మును వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7 లోపు సమస్యను పరిష్కరించకపోతే వేలాది రైతులతో అమరావతికి పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. ఆక్వా చెరువుల్లో యాంటీబయోటిక్స్ వినియోగంపై నిపుణులు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక లాభాల కోసం ఇలా చేస్తే రొయ్యల్లో అవశేషాలు కారణంతో ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. $100 కౌంటు $260 ఉంటే 90 కౌంటు $270. మరి అక్కడి నుంచి $20 80 కౌంటుకు ఉండేది, $290 వచ్చేది. దాని తర్వాత $10 70 కౌంటుకి, $10 60 కౌంటుకి ఉంటే ఈ రోజు కొత్తగా ఆ ఒక 90 నుంచి 80కి $20 ఉన్నది $10 చేసి, మరి 70 నుంచి 60కి ఆ $10 పెంచి $20 పెంచి ఏదైతే మేము ఫార్ములా బేస్ మీద ఏదైతే అడిగామో ఆ ఫార్ములా మరి 70 నుంచి 60 $10 ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి పెంచి ఏదైతే చేశారో ఈ రోజు ఆ ఒక్క మార్చడం వల్ల ఆ 70 కౌంటుకి 80 కౌంటుకి ఏదైతే ఉందో అది గతంలో కంటే ఈ రోజు ₹15 కేజీకి తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇది రైతులు మోసం చేయటం. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి వరుసగా ముప్పులు ముంచుకొస్తున్నాయి. ఒకవైపు ప్రాసెసింగ్ ప్లాంట్ల మోసపూరిత వైఖరి, మరోవైపు నాణ్యత ప్రమాణాల హెచ్చరికలు ప్రస్తుతం ఆక్వా రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సిండికేట్గా మారిన రొయ్య ప్రాసెసింగ్ ప్లాంట్లు ఆక్వా రైతులు పట్టుకొడుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే 10 రూపాయల చొప్పున తగ్గించి రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్యాయంగా కోత పెట్టిన సొమ్మును వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7 లోపు సమస్యను పరిష్కరించకపోతే వేలాది రైతులతో అమరావతికి పాదయాత్ర చేపడతామని కూడా హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రస్తుతం అయితే ఆక్వా రైతులకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విపత్తుల్లా కూడా వచ్చి మీద పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిండికేట్ చేసినటువంటి మోసంపై ఆక్వా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చలో అమరావతి పిలుపుకు అల్టిమేటం జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అమరావతి పాదయాత్ర కూడా చేస్తాం, వేలాది మంది రైతులు కూడా ప్రభుత్వానికి ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు. ఏదైతే ఈ నెల 7వ తేదీలోగా కూడా సిండికేట్లు చేసినటువంటి మోసంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులకు న్యాయం ఆయన డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ముందు ఒక డిమాండ్ అయితే ఉంచారు. ఎందుకంటే ప్రధానంగా గడిచిన 4 రోజుల క్రితం వరకు కూడా రొయ్యకు ఉన్నటువంటి రేటులో కేజీకి ₹10 తరపున తగ్గించేశారు. ఈ 4 రోజుల నుంచి కూడా 70-80 కౌంట్లపై కేజీకి 10 చొప్పున తగ్గించడంతో నిలువున రైతులు మోసపోతున్నామంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు సిండికేట్లు చేస్తున్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు చేస్తున్నటువంటి దోపిడీపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద మరి ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటీవల జరుగుతున్నటువంటి ఆక్వా రైతుల ఆందోళనలు కానీ వారి ఉద్యమాలపై స్పందిస్తూ పలు దఫాలుగా వారిని పిలిచి చర్చలు జరపడం జరిగింది. అయితే ఆ చర్చల్లో ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం కూడా వారికి లభించకపోవడంతో వరుసగా ఇప్పుడు మరొక దోపిడీ కూడా జరుగుతున్న నేపథ్యంలో వారైతే చలో అమరావతి పాదయాత్రకైతే పిలుపునిస్తామని ప్రకటించారు. మరి 7వ తేదీలోగా ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఆక్వా రైతులు అమరావతి వరకు పాదయాత్ర జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఖచ్చితంగా. దీంతో పాటు అటు కేంద్రం నుంచి తాజాగా వచ్చినట్టు ఒక నిబంధనకు సంబంధించి హెచ్చరికలు అయితే అటు యాంటీబయాటిక్స్ వినియోగంపై కూడా నిపుణులు గాని అధికారులు గాని తీవ్రంగా హెచ్చరికలు చేశారంటూ ఆయన రైతులకు మరొక సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రొయ్యల అవశేషాలలో కూడా ఎగుమతులు సంబంధించినటువంటి నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ యాంటీబయాటిక్స్ వాడితే అనేది కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని కూడా ప్రధాన డిమాండ్ ఆయన ఉంచడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.